ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా ఫిబ్రవరి 26వ తారీఖున జరగబోయే మ్యాచ్ ఎలిమినేటర్ 2 గుజరాత్ జైంట్స్ వర్సెస్ హర్యానా షీల్డ్స్ మధ్య జరగబోతుంది. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా రెండు టీంల రీసెంట్ ఫామ్ ఎలా ఉంది, జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు టీంలు చూసుకున్నట్లయితే వాళ్ళాడిన లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. హర్యానా షీలర్స్ బెంగళూరు బుల్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. గుజరాత్ జైంట్స్ జైపూర్ పింక్ ప్యాంథర్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకున్నట్లయితే మొత్తం 14 మ్యాచ్లు జరగగా హర్యానా షీలర్స్ 9 మ్యాచ్ల్లో విజయం సాధిస్తే గుజరాత్ జైంట్స్ 4 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. జరగబోయే మ్యాచ్ కోసం రెండు జట్ల స్టార్టింగ్ 7 ఎలా ఉండబోతుంది చూద్దాం. గుజరాత్ జైంట్స్ స్టార్టింగ్ 7: హెచ్ఎస్ రాకేష్ రైడర్, ప్రతీక్ దయ్యా రైడర్, డి బాలాజీ ఆల్రౌండర్, రోహన్ సింగ్ ఆల్రౌండర్, దీపక్ సింగ్ ఆల్రౌండర్, మంజు రైట్ కార్నర్ డిఫెండర్, ఫజల్ అట్రాచలి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. హర్యానా షీలర్స్ స్టార్టింగ్ 7: వినయ్ రైడర్, సిద్ధార్థ్ దేశాయ్ రైడర్, ఆశీష్ ఆల్రౌండర్, జైదీప్ దయ్యా లెఫ్ట్ కవర్ డిఫెండర్, మోహిత్ నందల్ రైట్ కవర్ డిఫెండర్, రాహుల్ సెత్వాల్ రైట్ కార్నర్ డిఫెండర్, మోహిత్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఈ రెండు టీంల రీసెంట్ 5 మ్యాచెస్ రీసెంట్ ఫామ్ చూసుకున్నట్లయితే హర్యానా స్టీలర్స్ వాళ్ళాడిన లాస్ట్ 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడిపోయేస్తున్నారు. గుజరాత్ జైంట్స్ లాస్ట్ వాళ్ళాడిన 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్ ఓడిపోయి వస్తున్నారు. ఈ రెండు టీంల మధ్య ఈ సీజన్లో 2 మ్యాచ్లు జరిగాయి. ఆ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. ఈ సీజన్లో జరిగిన 2 మ్యాచ్ల్లో హర్యానా స్టీలర్స్ విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్లో గుజరాత్ జైంట్స్ హర్యానా స్టీలర్స్పై విజయం సాధించి రివెంజ్ తీర్చుకొని మరి సెమీఫైనల్ 2 చేరుకుంటుందా, లేదంటే హర్యానా స్టీలర్సే మళ్ళీ గుజరాత్ జైంట్స్పై విజయం సాధిస్తుందా? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.